నేటి ధ్యానవాక్యము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూసుకుంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదు. కాబట్టి నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్న వాటి యందు నిలకడగా ఉండు అని పౌలు గారు తిమోతికి చెప్తారు. ఇక్కడ తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు ఒక ఉత్తరం రాస్తూ, ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన ఎనేకలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని. ఇక్కడ తిమోతి యవనస్తుడు. తన యొక్క ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని తన కుటుంబం ద్వారా, తన తల్లి ద్వారా నేర్చుకున్నాడు. అదే విషయం పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. కాబట్టి నేర్చుకున్న ఆ లేఖనాల ప్రకారము నీవు అందులోనే నిలకడగా ఉండు అని. అలాగే ఇక్కడ కూడా చాలా మంది యవనస్తులు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంలోనే పెరిగి ఉంటారు. అలాంటి తల్లిదండ్రుల పెంపకంలోనే పెరిగి ఉంటారు. చిన్నతనం నుండి దేవుని యందు విశ్వాసం ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు. అది యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం పొందడానికి ఎంతో సహాయపడుతుంది. మరి ఈ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానము లేదా ఆధ్యాత్మిక సంపద అని అనవచ్చు. దీన్ని అన్నిటికంటే విలువైందిగా మరి మన యవ్వన బిడ్డలు భావిస్తున్నారా? మన యవ్వన బిడ్డలు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? వాళ్ళు ఏ విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు? చాలా మంది యవనస్తులు ఈ లోకంలోని సౌకర్యవంతమైన వాటి కోసం ప్రాకులాట, మంచి ఉద్యోగము, మంచి ఇల్లు, కొత్తగా వచ్చే ప్రతి దాని కోసము ప్రాకులాట. అన్నింటికంటే ముఖ్యమైన ఈ ఆధ్యాత్మిక సంపదకు విలువ ఇవ్వడం లేదు. చాలా మంది దానికోసం ప్రయత్నం కూడా చేయటం లేదు. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ముందు మన భవిష్యత్తులో ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. ఆ బిడ్డలు, చాలా మంది బిడ్డలు దైవభక్తి గల క్రైస్తవ కుటుంబంలోనే పెరిగిన ఈ ఆధ్యాత్మిక సంపదను చాలా చులకనగా చూస్తున్నారు. ఈ లోకంలో ఉండే సైతానికి దేవునికి మధ్య తేడాను గుర్తించలేకపోతున్నారు. ఇక్కడ మనము సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చూసుకుంటే, సమూయేలు చిన్నతనం నుండి యెహోవాను సేవిస్తూ మంచి ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడు. కానీ తన కుమారులైన ఆవేలు, అబియాలకు మార్గదర్శకంగా ఉన్నాడు. కానీ వాళ్ళు ఆయన బాటలో నడవకుండా చెడ్డవాళ్లుగా మారారు. వాళ్ళు తమ తండ్రిలా కాకుండా న్యాయము త్రిప్పివేశారు అని ఉంటుంది. ఈ ఆవేలు, అబియాలు బైర్షాబాలో న్యాయాధిపతులుగానే ఉన్నారు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా అని ఉంటుందండి. కాబట్టి సమూయేలు దగ్గర నుంచి ఎంతో ఆధ్యాత్మిక సంపదను పొందుకోవలసిన వాళ్ళు ధనాన్ని ఆశించి లంచగండులుగా మారిపోయారు. దేవుని యొక్క సన్నిధికి దూరమయ్యారు. ఇప్పటి యవ్వన బిడ్డలైతే ఈ లోక జీవితం ఎలా ఉంటుందో చూడాలనే కోరిక, తాపత్రయం. అయితే ఈ లోకము అది చూపించిన ఆస్తుల వైపు పరుగులు పెట్టడం ఎలా ఉంటుంది అంటే, వేగంగా పరిగెత్తే ఏదైనా వాహనం ముందు మనం పరిగెడుతున్నాం అనుకోండి, ఏమవుతుందో చూద్దాము అని అనుకోవడంలా ఉంటుంది. ఏమవుతుంది? ప్రాణాలకు ప్రమాదం. అది చాలా చాలా మూర్ఖత్వము. పేతురు రాసిన మొదటి పత్రిక 4:4లో లోకంలో ఉండేవేంటి? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ముందు నడుచుకుంటున్నారు. వాటితోనే కాలం గడుపుతున్నారు. ఇవన్నీ కూడా లోకం చూపించే ఆకర్షితమైనవి. ఇవన్నీ చెయ్యాలని, మనం కూడా చెయ్యాలని అన్యజనులు అనుకుంటారు. అందుకే మనం కూడా ఆటివైపే పరుగులు పెడుతూ ఈ లోకం చెప్పిన వాటిని నెరవేర్చాలని అనుకుంటారు. ఈ లోకంలో యవ్వన బిడ్డలను పాడు చేసే ఎంతో చెడు దాగి ఉంది. దాని వెంట పరుగులు పెడితే అది నాశనానికే మన బిడ్డలను నడిపిస్తుంది. కాబట్టి ఈ చెడునంతా మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ కూడా మన జీవితాన్ని
వాటితోనే మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాము. ఇంకా ఆధ్యాత్మిక సంపదను పొందుకున్న ఎంతో మంది మన గ్రంథంలో ఉన్నారు. వారిని గురించి కూడా మనము తెలుసుకుందాము. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.